మంచి నటుడు, మహానటుడు, సీనియర్ ఆర్టిస్టు శరత్ బాబు గారు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక పేజీ లిఖించదగిన వాడు, లిఖించుకొని వెళ్ళాడు. అలాంటి మహానటుడు ఇప్పుడు ఆయనకు 75-76 సంవత్సరాలు కావచ్చు. ఆయన ఎన్నో సినిమాలు సీనియర్ ఆర్టిస్టు అన్న నందమూరి తారక రామారావు గారితో, అక్కినేని నాగేశ్వరరావు గారితో, కృష్ణ శోభన్ బాబు, కృష్ణరాజు గారితో ప్రతి హీరోతో అతను క్యారెక్టర్లు వేసి తనకంటూ ఒక ప్రత్యేక ముద్రించుకున్న వ్యక్తి శరత్ బాబు గారు. ఆయన పర్సనల్ లైఫ్ ఎలాగున్నా సినిమా జీవితంలో మహానటుడిగా, మకుటం లేని మహారాజుగా ఎదిగాడు. అతను అనారోగ్యం వల్ల ఈరోజు కన్ను మూయడం వల్ల చలనచిత్ర పరిశ్రమ అంతా దిగ్భ్రాంతి చెందింది. ఆయనకు చివరి నిమిషం వరకు ఆయనకు అన్ని విధాలుగా మా అసోసియేషన్ నుండి మెడికల్ ట్రీట్మెంట్లు జరిగే విధంగా చూసాము విష్ణుబాబు గారి ఆధ్వర్యంలో. అయితే భగవంతుడు మనం ఒకటి తలిస్తే భగవంతుడు ఒకటి తలిచాడని ఆయన మనకు దూరం అయిపోయారు. ఎక్కడ ఉన్నా ఆయనకు ఆ భగవంతుడు స్వర్గప్రాప్తి కలిగించాలని, ఆ మహానటుడిని ఎవరు మరవలేరని, మహోన్నతమైన శిఖరాలను అధిరోహించిన వ్యక్తి నటుడు శరత్ బాబు గారు. సుమారుగా నా చిన్నప్పటి నుంచి 40 ఏళ్ళు ఆయన చిత్రసీమలో చూస్తున్నాను. 75 నుంచి హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అతను చెయ్యలేని పాత్ర అంటూ లేదు. మహా హీరోలకు దిట్టుగా అతను నటించాడు, చేశాడు, మెప్పించాడు. అయ్యప్ప స్వామి మాల వేసి అయ్యప్ప స్వామి ఇలా ఉంటాడు అన్న విధంగా ఆయన నటించాడు. ఆ మహానటునికి ఈరోజు మనమంతా నివాళులు అర్పిస్తున్నాము. అనుకోకుండా జరిగిన దీనికి ఆయన ఆత్మ శాంతించాలని, ఆయన కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను ఆ భగవంతుడు ప్రసాదించి వాళ్ళకు ఆత్మశాంతి కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు నటుడు మాణిక్. నమస్తే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.